వాక్యానికి వెళ్ళిపోదాం. అందరం కూడా మరి మామూలుమైన సమయానికి వచ్చాం. మనం పాటలు, ఆరాధనలు, మరి హెచ్చరిక మాటలు, ఇవన్నీ కూడా అన్నిట్లకంటే ముఖ్యమైనది ఏంటండి? వాక్యము. వాక్యముతో మన మధ్యకి ప్రభు వచ్చేసాడు. హల్లెలూయా. వాక్యముతో ప్రభు వచ్చేసాడు. ఎవరండి? వాక్యం ఎవరు? యేసయ్య. ప్రభు ఎవరండి? వాక్యమై ఉన్నాడు. వాక్యం ఏమైంది? ప్రభు అయి ఉన్నాడు. ప్రభు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు కదా, మన మధ్యకి వచ్చేసాడు. హల్లెలూయా. అందరం కూడా విశ్వాసముతో, భయభక్తులతో ఆయన మాట జాగ్రత్తగా వినాలి అన్న ఆలోచనతో మనం ఈరోజు మరి మట్టల ఆదివారము మన దేవుని బిడ్డారా, మరి పోయిన సంవత్సరము మరి చాలా మంది ఉండేవారు కాబట్టి మనం అందరము ఈ రోజు వస్తే ఎక్కడికి వెళ్ళేవాళ్ళము? ఎంత బిజీగా ఉండేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళేవాళ్ళం అండి? ఊరేగింపుగా వెళ్ళేవాళ్ళు కదా. ఊరేగింపుగా కనీసము ఒక 30 మంది, మనము పిల్లలు అందరూ కలిపి మరి 50 మంది దాటిపోరు. ఇప్పుడు మనము ఏమైపోయాము? అందరూ కూడా చాలా మంది ఊర్లు వెళ్ళిపోవటం, తొలగిపోవటం, చల్లారిపోవటం, ఆ పరిస్థితిలో మరి సంఘం చాలా తక్కువ అయిపోయారు కాబట్టి ఇంకా ఇంత తక్కువ మందిలో ఏం వెళ్తాంలే అని మనము ఆగిపోవటం జరిగింది. ప్రియమైన దేవుడు, లేకపోతే ఎంత బిజీగా ఈ రోజు వస్తే పొద్దుటే లెగటము, త్వరగా రెడీ అయ్యి రావటము, మట్టలు పట్టుకుంటాం, వెళ్ళటము, దేవుణ్ణి మనము ఆరాధించేవాడు కదా, సువార్త పట్టుకెళ్ళేవాడు. అటువంటిది మరి చల్లారిపోయారు చాలా మంది వెళ్ళిపోయారు. ఏదేమైనప్పటికీ ప్రేమన దేవుని బిడ్డరా, మనము దేవుని రాజ్యము కావాలనుకున్న మనము తొలగిపోవద్దు బిడ్డలారా, చల్లారిపోవద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. సమయానికి వచ్చే విషయంలో, సంఘానికి వచ్చే విషయంలో, ప్రార్థించే విషయంలో ఎక్కడా కూడా మనము తొలగిపోకుండా ప్రభుని మరి గట్టిగా పట్టుకుని ప్రభుని వెంబడించే వారంగా ఉందాం. మంచిది. పాత నిబంధన గ్రంథము, రెండో రాజుల గ్రంథము రెండో రాజుల గ్రంథము 9వ అధ్యాయం. తొమ్మిదో అధ్యాయము 3వ వచనం చదవండి. 9వ అధ్యాయము 13వ వచనం చదవండి. వారు అతి వేగిరముగా తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి ఆక వదిలించి యెహోవా రాజయ్య ఉన్నాడని పఠించింది. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు వంచి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. జ్ఞానం ఇవ్వండి, ఆలోచన ఇవ్వండి ప్రభా. మీ మాట వినటానికి జ్ఞానం కావాలి ప్రభా. అయ్యా మీ స్తోత్రం. లోపడటానికి నాకు ప్రభా భయం కావాలి ప్రభా. మనం అందరం అడుగుదాం. ప్రేమల దేవుని బిడ్డరా, దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుడా యేసయ్యా, మీకే వందనాలు. దేవా మీ స్తోత్రములు ప్రభా. నాయన ఈ దినం ఇచ్చినందుకు మీ స్తోత్రం, ఈ సమయం ఇచ్చినందుకు మీ స్తోత్రం. నా దేవా నా తండ్రి మీ స్తోత్రం. మమ్మల్ని అందరినీ పాటలతో, ఆరాధనతో నాయన సిద్ధపరిచినందుకు మీ స్తోత్రం. అయ్యా హృదయాలు తెరవబడి ప్రభా, మా హృదయాలు తెరవబడి మీ అమూల్యమైన మాటలు మేము శ్రద్ధగా విని ప్రభా, హృదయంలో నాయన భద్రపరచుకుని నెవరు వేసుకున్నటకు కృప దయచేసి మీ నామన మహిమ తెచ్చుకో ప్రభా. యేసయ్యా బలహీనరాలి నన్ను జ్ఞాపం చేసుకోండి. మీ సిలువ చాటున నన్ను దాచి ఉంచి ప్రభా దేవా. యేసయ్యా మీరే నా నోట మీ మాట పెట్టి మాట్లాడి నాయన మమ్మల్ని బలపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, రిపీట్ చేయండి. ఏమంటున్నారు ఇక్కడ? అంతటా వారు అతి వేగముగా, చాలండి, అంతటా వారు అతి వేగముగా వచ్చారండి. మళ్ళీ వాళ్ళు నెమ్మదిగా రావాలి,
నిర్లక్ష్యంగా రాలేదు, వెళ్దాంలే అన్నట్టుగా రాలేదు, కానీ అతి వేగముగా వచ్చారంట. ఎందుకు వచ్చారు? దేనికోసం వచ్చారు? చదవండి. తమ వస్త్రములు పట్టుకొని మెట్ల మీద ఏం చేశారంటండి? తమ వస్త్రములు పట్టుకొని వాళ్ళు వేగంగా వచ్చి వస్త్రములు పట్టుకొని ఏం చేశారంట? కింద పరిచారు. ఎక్కడ? మెట్ల దగ్గర పరిచారు. ఏం పరిచారు? వస్త్రములు పరిచారు. వస్త్రములు పరిచారు. దేనికోసము వేగముగా పరిగెత్తుకొచ్చారు వాళ్ళు? ఎందుకు వస్త్రములు పరిచారు? వేగంగా ఎందుకు వచ్చారు? వస్త్రములు ఎందుకు పరిచారు? చదవండి. కింద ఏమన్నాడు? చదవండి. ఈ ప్రకారము నీతికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహోవాహు మీద కుట్ర చేసేవారు. 13 నుంచి మళ్ళీ చదవండి. అంతటా వారు అతి వేగంగా తమ వస్త్రములను పట్టుకుని మెట్ల మీద అతని కింది పరిచి పాక ఊదించి ఏమూదారు? పాక అంటే ఏంటంటే బూరలు. ఏంటండి? ఏమంటావి? బూరలు. దేనికి ఊదుతామండి? ఒక సంతోషానికి, ఆనందానికి సూచన బూరలు కదా. పెళ్ళికి ఏమి ఊదుతారు? బూరలు ఊదుతారు కదండి. దానికి దేనికి? ఆనందానికా లేకపోతే దుఃఖానికా? ఆనందంగా. పెళ్లి కుమారుడు వస్తున్నాడని మనము బూరలు ఊదుతాం. ఇక్కడ కూడా ఏం ఊదారంట వీళ్ళు? బూర ఊదారు. దేనికోసం ఊదారు? ఏమంటే యెహోవా రాజయ్య ఉన్నాడు కాబట్టి ఆయన కోసం ఏం ఊదారు? బూరలు ఊదారు. మొదటగా ఏం చేశారు? ఇక గుర్తు పెట్టుకుందాం. పరుగున వచ్చారు. ఆశతో వచ్చారు, ఆసక్తితో వచ్చారు. మెట్ల మీద బట్టలు పట్టుకున్నారు. ఏంటి? వస్త్రములు పట్టుకున్నారు. కింద పరిచారు. తర్వాత ఏం చేశారు? బూరలు ఊదారు. ఎందుకు? యేసు రాజుగా వస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. యేసు రాజుగా వస్తున్నాడు కాబట్టి ఏం ఊదారంటండి? బూరలు ఊదారు. సంతోషంతో వాడు బూరలు ఊదినట్టు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ పాత నిబంధన అప్పటి నుంచి కూడా వస్తుంది. ఏంటి? ఏ వేయటము? వస్త్రాలు వేయటము. వస్త్రాలు ఎందుకు వేస్తారు అంటే మరి రాజు వస్తున్నాడు కాబట్టి ఆయనని మహిమపరచడానికి, ఆయన్ని ఘనపరచడానికి. అర్థమవుతుందండి? వస్త్రములు ఎందుకు పరుస్తారు అంటే ఆయనని రాజుగానే వచ్చేది ఎవరండి? మామూలు మనిషా కాదు, మన రాజు. ఆయనని మహిమపరచడానికి రాజు వస్తున్నాడు. వస్త్రాలు పరుస్తున్నారు అంటేనే అర్థమైపోతుంది. ఏమని? రాజు వెనకాల వస్తున్నాడు. హల్లెలూయా. వెనకాల రాజు వస్తున్నాడని మనకి అర్థమైపోయేలాగా, లేదా ఆయన గణపరిచి ఆయనని పూజించడానికి వాళ్ళు వస్త్రములు వేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలమైన మనము అందుకే ఇందాక చెప్పాను కదా ఏం చేయాలి? సంతోషంగా ఉండాలి. ఈరోజు ఏమయ్యాలి? వస్త్రాలు పరచాలి, తర్వాత మట్టలు పరచాలి. వస్తుంటే ఏమండి? వస్త్రాలు పరచాలి, మరి మట్టలు కూడా పట్టుకొని ఆయనని మహిమపరచాలి. ఎందుకు? మన రాజు వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డలారా, మరి పోయిన నెలలో ఎప్పుడు స్టార్ట్ అయింది శ్రమ దినాలు? ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఇప్పటి వరకు ఎన్ని రోజులైంది? ఎన్ని రోజులైందమ్మా? లెక్క పెట్టి చెప్పండి నాకు. 30 రోజులా?
శ్రమలు పొందాడు. ఏం చేశాడు? శ్రమలు, నిందలు, అవమానం, దూషణ, ఇవన్నీ కూడా మన కోసము పొందినట్టు మనకి తెలుసు, మనకి విన్నాము, చూస్తున్నాం కూడా కదా. ఎలా చూస్తున్నాం? వాక్యంలో నుంచి మనం చూస్తున్నాం, వింటున్నాము, చూస్తున్నాం. ప్రభు ఎన్ని నిందలు భరించారో, ఎన్ని శ్రమలు భరించారో, ఎన్ని అవమానాలు, దూషణలు కదండి. ఆయనను కొట్టారు, పిడుగుద్దులు గుద్దారు, అవమానించారు, ఎన్నో రకాలుగా ఆయనని మరి హింసించినట్టు మనం చూస్తున్నాం. అన్ని హింసించినప్పటికీ కూడా ప్రభు ఎక్కడా కూడా ఆయన తొలగిపోయినట్టు కానీ లేకపోతే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టు కానీ ఎక్కడా లేదు. ఎందుకు అంటే దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు. ఇంకా ఆయన పని పూర్తి అవ్వలేదు కాబట్టి ఇంకా కూడా ఈ శ్రమలు అనుభవిస్తూనే, ఈ దెబ్బలు తింటూనే, రక్తము కారుతూ ఉంటే కూడా ఆయన ప్రజల్ని, ఆయన జనుల్ని ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు, బాగు చేస్తూ ఉన్నాడు, అలానే నడిపిస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలమైన మనము ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రభు మన గురించి ఏం చేశాడు, అసలు ఆయన ఎందుకు వచ్చాడు, ఎవరు అసలు ఆయన అన్నది మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదవండి. వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూసి, ఎదుగుడున్న గ్రామంలో వెళ్ళి అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడు. దాని మీద ఏ మనుషులను ఎప్పుడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకుని రండి. ఎవడైనా మీరు ఎందుకు ఇలాగ చేస్తున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువులకు కావాల్సినదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపిణీ చెప్పి వారిని పంపారు. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట చాలాసార్లు మనం ధ్యానించుకున్నాం, అందరికీ కూడా తెలిసిన వాక్యమే. ఇక్కడ ఎక్కడికి వెళ్ళటానికి ప్రయాణం అయ్యాడు ప్రభు? యెరూషలేమునకు ప్రయాణం అయ్యాడు. ఆయన మార్గ మధ్యములో ఒక గ్రామం దగ్గర ఆగినప్పుడు ఇద్దరు శిష్యులు పిలిచాడు. పిలిచి ఏం చెప్పాడు వాళ్ళకి? మీరు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. అక్కడ కట్టబడిన ఏమైందంటే కట్టబడిన ఏముంది అక్కడ? గాడిద ఉంది. గాడిద పిల్ల ఉన్నారు. దాన్ని ఇప్పండి. ఇప్పుతూ ఉండగా దాని యజమానుడు వచ్చి అంటాడు, దీన్ని ఎందుకు మీరు ఇప్పుతున్నారు? మీరు ఏం చెప్పండి? ఇది ప్రభువుకి కావాలి అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకి కావాలి. ప్రభు మనల్ని ఎప్పుడైనా ఏమన్నా అడిగాడా? ఏమన్నా ఎప్పుడైనా ఏమన్నా అడిగాడా? అయితే అడిగితే ఏమడిగాడు కదా? అడిగాడు. ఏమడిగాడు అంటే మన హృదయం కావాలి అని అడిగాడు. ఇక్కడ అంటున్నాడు, మీరు అక్కడికి వెళ్ళండి, యజమానుడు వస్తాడు, ఎందుకు ఇప్పుతున్నావు అంటాడు. మీరేం చెప్పండి? ఇది ప్రభుకి కావాలి. ప్రభుకి కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభుకి ఎప్పుడైతే కావాలి అని చెప్పేటప్పటికి వాడు అపవాదుగాడైన యజమానుడు ఏం చేశాడంట? వెంటనే తొలగిపోయాడు పక్కకి. హల్లెలూయా. అంటే ప్రభు అంటే వాడు భయమా కాదా? ఏమండి, వాడికి భయమా కాదా? వాడికి భయము. మాట్లాడాడా? ఎందుకు చెప్తారు ఇప్పకండి అన్నాడా? లేదు. వెంటనే ప్రభువు అని చెప్పేటప్పటికి వాడు పక్కకు తొలగిపోయాడు. వెంటనే వీళ్ళు ఏం చేశారు?
చేశారు, ఇప్పి తీసుకుని ప్రభు దగ్గర అక్కడ మళ్ళీ కూడా వాళ్ళు వస్త్రములు వేసి ఏం చేశారు? గాడి మీద ఏం వేశారండి? వస్త్రాలు వేశారు. వస్త్రాలు వేసి అక్కడ మరి ప్రభుని తీసుకువెళ్ళటం అక్కడ మనం చూస్తున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు అక్కడ నిలబడ్డాడు, గ్రామంలోకి వెళ్ళాలి. ప్రభువుకి ఎలా తెలుసు గ్రామంలో గాడిదుందని, అది కట్టబడ్డదని, అది ఇప్పుతుంటే యజమానుగాడు వద్దు అంటాడని, తర్వాత మళ్ళీ తీసుకెళ్ళమని వాడే చెప్పుతాడని, దాన్ని తీసుకొస్తాడని ప్రభువుకి ఎలా తెలుసు? ప్రభువుకి ఎలా తెలుసు అండి? యేసయ్యకి ఎలా తెలుసు? ఎలా తెలుసు? ప్రభువుకి ఎలా తెలుసు అండి? ఏమా? ఆయన లోకాంతరామి. ఆయన ఎవరండి? ఆయన లోకానికి ఎలా ఉన్నాడు? అంతరంగమై ఉన్నాడు. లోకాన్ని చూసేవాడు, లోకమంతా కూడా మన హృదయాలు తెలిసిన వాడు. కాబట్టి ఆయనకి అక్కడ గాడిద కట్టబడి ఉంది, అది ఈయనకి కావాలి అని ఆయనకి తెలుసు. ఇక రెండోది చదవండి, నిర్గమాకాండము. నిర్గమాకాండము 13వ అధ్యాయము 12వ వచనం. నిర్గమాకాండము 13వ అధ్యాయము 12వ వచనం. చూలు పిల్లలు నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లలు యెహోవాకు ప్రతిష్ఠించారు. వారిలో మగ సంతానము యెహోవాకు. ప్రతి గాడిద తొలి పిల్లను వెలిగించి విడిపించి దానికి మారుగా తొలి పిల్లను ప్రతిష్ఠించుకోవాలి. చాలు. ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా, మొదటి గొర్రె పిల్ల దేవునికి ఏం చేయాలి? ప్రతిష్ఠించాలి, అంటే ఆయన సమర్పించాలి, అక్కడ సమర్పించాలి. కానీ గాడిద పిల్లని సమర్పించడానికి వీలు లేదు. ఎందుకంటే అది అపవిత్రమైంది కాబట్టి. గాడిద ఎటువంటిదంట? అపవిత్రమైనది. అపవిత్రమైందా కాదా? గాడిదని మనం రాణిస్తామా? గాడిద అంటే అసహించుకుంటాం, గాడిదని దగ్గరికి రానేమో. దాన్ని దేనికి కూడా మనం ఉపయోగించుకోము. ఎందుకు అది ఉపయోగపడుతుంది అంటే, కాలి మాసిపోయిన బట్టలు, మురికి బట్టలు మొయ్యటానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది తప్ప దేనికి కూడా మంచి పనికి అది ఉపయోగపడదు. అందుకే అది అపవిత్రమైనది గాడిద. అయితే అక్కడ ఏం చెప్పాడు అంటే, గాడిద పిల్లని దేవునికి దానికి అర్పించడానికి వీలు లేదు. దాన్ని ఏం చేయమన్నాడు? మెడ విరిచి చంపేయాలి అని చెప్పాడు. మెడ విరిచి చంపేయాలని చెప్పాడు. అయితే దాన్ని తీసుకొచ్చి మెడ విరచకుండా, దాన్ని చంపకుండా ఉండటానికి ప్రభు ఏం చేశాడో తెలుసా? గొర్రె పిల్లగా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గాడిదని అసహించుకుంటున్నాము, దాన్ని దూరం పెడుతున్నాము, అది వద్దు అనుకుంటున్నాము, దాన్ని ఏంటి చీ అనుకుంటున్నాము. కానీ ఎవరు కావాలనుకుంటున్నారు? అది చచ్చిపోవటం ప్రభుకి ఇష్టం లేదు. అది మెడ విరగొట్టి చచ్చిపోవటం ప్రభుకి ఇష్టం లేదు. కాబట్టి ఆయనే గొర్రె పిల్లగా అక్కడ ఏం చేయబడ్డాడు? దేవునికి సమర్పించుకున్నాడు. ఎవరు? ప్రభువే. అంటే ఎవరి పక్షాన చేశాడు? గాడిద పక్షాన ఆయనే దేవునికి సమర్పించుకున్నాడు. అంటే గాడిదని అక్కడ ఏం చేశాడు? తప్పించాడు. గాడిదని ఏం చేశాడండి? తప్పించాడు. దేని నుంచి? మరణం నుంచి తప్పించాడు. అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడిదని అక్కడ మరణం నుంచి అక్కడ తప్పించాడు. అక్కడ తప్పించిన దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఇందాక మనం చదువుకున్నాం కదా, దాన్ని కట్టి ఉంది అక్కడ. ఇది రెండోది. అక్కడ కట్టి ఉంది
దాన్ని ఇప్పుకొని తీసుకుని రండి అన్నాడు. అక్కడ దాన్ని బ్రతికించాడు కాబట్టి ప్రభు దాన్ని వాడుకోవాలన్నాడు. ఎక్కడ మార్కు సువార్త దగ్గరికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? అది అక్కడ కట్టె ఉంది, దాన్ని తీసుకురండి. ఏం చేశారు? తీసుకొచ్చి దాన్ని గాడిదని ఏం చేశారండి? దాని మీద బట్టలేసి ప్రభు దాని మీద కూర్చొని ఎక్కడికి వెళ్తున్నాడు? ఏం చేశారంటే అండి, గాడిద మీద వేశారు. మనం ఏం చెప్పుకున్నాం? గాడిద అపవిత్రమైనది, పనికి రానిది, ఎవరు ఇష్టపడనిది, తోసివేయబడ్డది కదా. అది ఎక్కడ ఉంటాయి? ఎక్కువగా గాడిదలు ఎడారిలో ఉంటాయి. గాడిదలు ఎక్కడ ఉంటాయండి? ఎడారిలో ఉంటాయి. తర్వాత ఊర్లలో ఇప్పుడైతే ఎవరు లేవు, కానీ ఊర్లలో చెరువుల దగ్గర సాకులో బట్టలు ఉతికేవారు. వాళ్ళు ఏం చేసేవారంటే ఈ బట్టల మూట వేసుకుని తీసుకెళ్ళి ఉతికేవారు అన్నమాట. అందుకు గాడిద ఒక 2 చోట్ల మనకు కనిపిస్తారు. ఎడారిలో కనిపిస్తుంది, అంటే ఇప్పుడు లేవు, అప్పుడు సాకులను చెరువు దగ్గర ఉతుకుతుంటే అక్కడ బట్టలు వేసుకెళ్తాకు ఉండేది. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డరా, మరి పనికిరాని గాడిద మీద ఏ బట్టలు వేశారంటే ఇప్పుడు ఉతికిన బట్టలు తెచ్చారా, ఉతికిన బట్టలు తెచ్చేసారా? వాళ్ళు మంచి బట్టలు వేసారా, చెడ్డ బట్టలు వేసారా? మంచి బట్టలు. నేను అనుకుంటా కదా, ఇప్పుడు ప్రభువుని బట్టలతో సన్మానించాలి, ఆయనని గణపరచాలి అనుకున్న వాళ్ళు మాదేంటి ఉతికిన బట్టలు కాదు. ఏ బట్టలు తీసుకొచ్చి ఉండొచ్చు? కొత్త బట్టలే తీసుకొచ్చి ఉండొచ్చు. హల్లెలూయా! కొత్త బట్టలే తెచ్చారని నేను అనుకుంటాను కదా. దారిపోయిన ఇంటికి ఒక చున్నీ లాంటిది తెలుసు, లేదా ఒక చీర లాంటిది చాలు కదా. కొత్తయే తెచ్చి గాడిద మీద వేశారు కదా. గాడిద మరి నడుస్తూ ఉంటే గాడిద కాళ్ళ కింద వేశారు. హల్లెలూయా! ఎక్కడ ఘనత పొందుకుంది గాడిద? చెప్పండి. యేసయ్య దాని మీద కూర్చొని ఆ యెరూషలేముకు వెళ్ళటానికి గాడిద ఘనత పొందుకుంది. హల్లెలూయా! ఎక్కడ? మనం పాత నిబంధనల నిర్గమకాండంలో చూసాము. ఏమని? గాడిద అది మెడలో ఇరిచి చంపాలని అనుకున్నప్పుడు దాన్ని ప్రాణాలతో అతను బ్రతికించాడు ప్రభువు. దాని బదులు ప్రభు భలే అయిపోయాడు అక్కడ గొర్రె పిల్లగా. ఉందా లేదా మాట? ఒక్కసారి చూడండి, చదివిన వాళ్ళకి అర్థమైందా? మీకు అర్థమైందా మాట? ఎక్కడ? నిర్గమకాండంలో. అర్థమైందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ బ్రతికించాడు గాడిదని. ఇక్కడ ఏం చేశాడు? దాన్ని ఏం చేశాడు? వాడుకున్నాడు. నోరిప్పండమ్మా. దాన్ని ఏం చేశాడు? ఎలా వాడుకున్నాడు? ఎందుకు వాడుకున్నాడు? దాన్ని చచ్చిపోవటము, అది మరణించటము ప్రభుకి ఇష్టం లేక అక్కడ బ్రతికించాడు, దాన్ని తప్పించాడు. ఇక్కడ దాన్ని ఏం చేశాడు? వాడుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకున్నాము. మరి ప్రభు మన పాపం నుంచి మనల్ని పాపం నుంచి విడిపించాడు కదా. పాపం నుంచి మనల్ని విడిపించాడు కదా, మనల్ని రక్షించాడు కదా. ఇక్కడ ఒక మాట చదువుకున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. మీరు నోరు ఇప్పి నాకు అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. ఏమంటండి? గొర్రెలకు నేను మంచి కాపరిని, వాటి కోసం నేను ప్రాణం పెట్టాను అన్నాడు. అందరూ తలలు పైకెత్తాలి, తలలు పైకెత్తండి. బైబిల్ తలలు మూసేయాలి. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు, ప్రాణం పెట్టాను అన్నాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా విందాం. అక్కడ గాడిద కోసము నిర్గమకాండంలో ప్రాణం పెట్టాడు. గొర్రె పిల్లగా వచ్చి ప్రాణం పెట్టాడు. నేను మళ్ళీ చదవమన్నాను, రిపీట్ చేయమన్నాను. మీరంటే నిర్గమకాండం
ఒక్కసారి ప్రతి తొలి చూలు పిల్లను ఆ, నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. అవును. వానిలో మగ సంతానము యెహోవా రగును. ఉమ్. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అంటే ఎవరొద్దు ఇప్పుడు గాడిద ఎందుకు వద్దనుకున్నాము? ఏమై ఉన్నది? క్షపించబడ్డది కాబట్టి. అది దేవుడికి బలిపడకి దానికి అర్హత లేదు కాబట్టి దాని బదులు ఏది ఇచ్చారు? గొర్రె పిల్లలు. అంటే ఆయన ఆ గొర్రె పిల్ల గాడిద పిల్లను తప్పించి గొర్రె పిల్ల అక్కడ మరి దేవుడికి సమర్పించినట్టు మనం చూస్తున్నాం. అక్కడ మరి గొర్రె పిల్ల గాడిదని తప్పించి ప్రాణం ఇచ్చాడు కాబట్టి ఇక్కడ యోహాను సువార్తలో కూడా మనం చూస్తే మనల్ని పాపము నుంచి తప్పించి, ఏమండి, పాపం నుంచి, అపరాధము నుంచి, దోషముల నుంచి మనల్ని విడిపించాడు ప్రభు. విడిపించాడా లేదా? ఎంతమందికి విశ్వసిస్తున్నారు ఈ మాట? విడిపించాడా లేదా? మన రక్షణ పొందుకు అందరూ రక్షణ పొందుకున్నవాడే. ఎంతమంది బాప్తిసం తీసుకున్నవారు ఉన్నాడు ఇక్కడ? రక్షణలో ఆయన రక్తంలో కడగబడ్డవాడు. ఎలా విడిపించబడ్డాం మనము? ఎలా విడిపించబడ్డాం? ఆయన రక్తము ద్వారా విడిపించబడ్డాం. రక్తం చిందిస్తేనే కదా మనం విడిపించబడ్డాం కదా. ఏం పెట్టాడు? మళ్ళీ ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టాడు. ఇక్కడ అక్కడ గాడిద పిల్లకు బదులు గొర్రె పిల్లని అక్కడ ప్రభుకి అక్కడ ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ మరి మార్కు సువార్తలో మనం చూస్తే 11లో కూడా చూస్తున్నాం మనం. ఏంటి? కట్టబడ్డది. అప్పుడు గాడిద ఏమైంది ఉన్నది? కట్టబడి ఉంది. కాబట్టి దాన్ని వెళ్ళి ఇది ప్రభువుకు కావాలని చెప్పండి. అంటే కట్టబడటం అంటే ఏంటి? ఏమా? పాపముతో బందీగా ఉన్నది. పాపముతో బందీగా ఉన్నది ఎవరు? గాడిద పిల్ల. ఆ గ్రామంలో కట్టబడ్డది గాడిద కదా. అయితే ప్రభు ఎక్కడున్నాడు అప్పుడు? ఆయన యెరూషలేమునకు ప్రయాణమై వెళ్తున్నాడు. వెళ్ళిపోవచ్చు కదా ఆయన. ఏమండి? నేను యెరూషలేముకి వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోతాను అని అనుకోవచ్చు కదా. అనుకున్నాడా? లేదు లేదు. నేను అది పాపములో కట్టబడ్డది, బంధింపబడ్డది, చీకటిలో పతనమైపోతుంది. వాడు అపవాదిగాడని యజమానుడు దాన్ని బంధించి దానికి కాపలా ఉన్నాడు. ఎలాగైనా సరే దాన్ని నేను విడిపించాలి, నేను దాన్ని ఎలాగైనా సరే విడిపించాలి అని ప్రభు ఒక ప్రణాళిక కలిగి వెళ్ళే ప్రభు ఏం చేశాడంట? దాన్ని ఇప్పి తీసుకురమ్మని చెప్పాడు కదా. అది వాడబడ్డది ప్రభు గురించి. ఎవరి గురించి వాడబడ్డది? ప్రభువుని గురించి వాడబడ్డది. ఇక్కడ మనం అందరం ఒక ప్రశ్న వేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మన కోసం ప్రాణం పెట్టాడు, పాపము నుంచి విడిపించాడు. మనందరికీ విశ్వాసం ఉంది. ఆయన రక్తాన్ని చిందించి మనకి రక్షణ ఇచ్చాడు, మనందరికీ తెలుసు. మరి ప్రభు కోసం నువ్వు ఎలా వాడబడుతున్నావు? వేసుకుందాం ప్రశ్న. ఇవాళ ఒక గాడిద పనికి రానిది, విసర్జింపబడ్డది, శాపగ్రస్తురాలైన గాడిద దేవుని కోసం వాడబడుతుంది. మరి ఈరోజు నేను, నువ్వు, మనము దేవుని కోసము ఏం చేస్తున్నాం? చెప్పండమ్మా, ఏం చేస్తున్నాం? మన దగ్గర సమాధానం లేదు కదా. లేదు కదా. ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఆశ కలిగి, ఆసక్తి కలిగి, నా ప్రభు నన్ను బంధకాల నుంచి విడిపించాడే, నాకు రక్షణ ఇచ్చాడు, చీకటి బ్రతుకులో ఉన్న నాకు వెలుగుని ఇచ్చాడు, ఈ రోజున నేను ప్రభు బిడ్డగా జీవిస్తున్నాను, ప్రభు కోసం
తీసుకువెళ్తాడు. నేను ప్రభు కోసం ఏమన్నా చెయ్యాలి అన్న తపన, మారు మనసు, పశ్చాత్తాపం మనలో ఉందా? ఆదివారం వచ్చామా, ఒక గంట కూర్చున్నామా, స్వతం అయిపోయింది, వెళ్ళిపోయామా? ఏం చేస్తున్నా ప్రభు కోసం? పనికి రాదు అనుకున్నా గాడిద ఎక్కడో అరణ్యం, అదే ఎడారిలో ఉండవలసిన గాడిద, మాసిపోయిన బట్టలు, మలిన బట్టలు మోసే గాడిద ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడ్డది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడ్డదండి గాడిద పేరు. ఏం చేస్తున్నాం మనం? ఎలాగ మరి మనకి ఇక్కడ లోకంలోనే మనకి ఏ సాక్ష్యము లేకపోతే, ఏ సాక్ష్యము మనం పొందుకోకపోతే ఎలాగ మనం దేవుని రాజ్యానికి వెళ్తాం చెప్పండి? నేను బాప్టిజం తీసేసుకున్నాను కదా, 10 ఆదివారం చర్చికి వస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, ఇంకేం కావాలి? దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాను నేను అన్న మనసు కలిగి మనము అదే ఆలోచనతో ఉంటున్నామే. కానీ ప్రభు కోసం నేను ఏం చేస్తున్నాను? ఒక సాక్షిగా ఉంటున్నానా? ఒక నశించిపోతున్న ఆత్మను సంఘానికి నడిపిస్తున్నానా? సంఘంలో పరిచర్య చేస్తున్నానా? ఏం చేస్తున్నాను ప్రభు కోసం? నేను రేపు పొద్దుట ఇవన్నీ తీర్పులోకి అడుగుతాడా మా ప్రభు? ఇప్పుడు నేను మీకు చెప్తున్నానే, ఇవన్నీ ప్రభు అడుగుతాడు. ఏం చేస్తున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి నేను ఇందాక చెప్పాను కదా, లోకంలో ఇంకా మనకి నిలవ నీడ లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే దొంగ క్రీస్తు ఆల్రెడీ లోకంలోకి వచ్చేసాడు. వాడు మనల్ని ఎంతగానో వాడు మాయ చేయటానికి, మోసం చేయటానికి, మనల్ని పాపంలో నడిపించడానికి, నరకానికి నడిపించడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. మన దేవుడు కదా ఇప్పుడే వింటున్నాము, రాళ్లతో కొడుతున్నారు, దైవ సేవకులు చంపేస్తున్నారు, సంఘాలు కూల్చేస్తున్నారు. మరి ఎప్పుడు ఇంకా మనం సిద్ధపడేది? ఇది అంత్యకాలం కాదా? చెప్పండి, ఇది అంత్యకాలం కాదా? అవునా కాదా? ఎందుకు మనకు భయం లేదు? ఎందుకు మనం భయపడతలేదు? దేవుని మాటకి ఎందుకు లోపడట్లేదు? ఎందుకు దేవుని మాటకి విధేయత కలిగి, ప్రభువా నన్ను తప్పించండి, నా కుటుంబాన్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి, నా బ్రతుకు మార్చుకుంటాను, నా జీవితాన్ని మార్చుకుంటాను, ప్రార్థనతో మీకోసం ప్రభువా ఎదురు చూస్తాను అన్న మనసు మనకి ఎక్కడుందో చెప్పండి. గాడిద వాడబడుతుందండి. గాడిద ఏ బట్టలు వేశారు? మురికి బట్టలు వేశారు దాని మీద. దేని వల్ల గాడిదకి గంత వచ్చింది, అంత మర్యాద వచ్చింది? ఎవరిని బట్టి అండి? ప్రభువును బట్టి. హల్లెలూయా. ప్రభువును బట్టి దానికి అంత గంత వచ్చినప్పుడు మరి మన పాపాలు కూడా క్షమించి ఆయన రక్తంతో కడిగాడు. నా గొర్రెల కోసం నేను ప్రాణం పెట్టానని వాక్యంలో మనం చదువుకున్నాం. ప్రాణం పెట్టిన ప్రభువు మనం దేని బట్టి మనకి ఘనత వచ్చింది ఇప్పుడు చెప్పండి? దేని బట్టి మనకి ఘనత వచ్చింది ఇప్పుడు? నేను రక్షణ పొందాను అని చెప్పుకుంటున్నాం కదా, నేను బాప్టిజం తీసుకున్నానని చెప్తున్నాం. మేము దేవుని బిడ్డలము అని ధైర్యంగా చెప్పుకునే గొప్ప ధన్యత ఎవరిచ్చారు మనకు ఇప్పుడు? గట్టిగా చెప్పండి. యేసయ్య ఇచ్చాడు కదా. మరి ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలా వద్దా? మరి గాడిద ఉందా లేదా? ఏమ్మా, గాడిద ఉంది కదా. గాడిదకి ఎలా వచ్చింది ఘనత అంటే ప్రభువుని బట్టి కదా. ప్రభువుని బట్టి ఘనత దానికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలమైన మనము ఇప్పుడు ఆయన మాటలు వింటున్నాం మనము. నేను ప్రభుకి సాక్షిగా ఉంటాను, ప్రభుకి సాక్షిగా ఉంటాను. సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలు, ప్రార్థనలు, పునరుద్ధరణ దినం ఆరాధన, ఇవన్నిటికి నేను వెళ్ళాలి. ఎందుకు?
దేవుడు నన్ను నా కోసం ప్రాణం పెట్టాడు, నన్ను రక్షించుకున్నాడు, నన్ను చీకట్లోంచి విడిపించాడు. కాబట్టి నేను ప్రభు దగ్గరికి వెళ్ళాను. ఏమండి? కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మనల్ని ప్రాణం పెట్టి రక్షించుకున్నాడు కదా, మనం ఎవరికి కృతజ్ఞత కలిగి ఉండాలి? దేవునిగా, లోకంలో ఉన్న అధికారులుగా? ఏమ్మా? మొదట దేవుడు, తర్వాత నీ పని, తర్వాత లోకంలో అధికారి, మేస్త్రి, ఇంకెవరైనా కానివ్వండి, నీ భర్త, ఏదైనప్పటికీ తర్వాతే. ఎవరి తర్వాత? ప్రభు తర్వాతే వాళ్ళందరూ కూడా. హల్లెలూయా. ఎందుకు? ప్రాణం పెట్టడానికి లోకానికి ప్రభు వచ్చాడు కాబట్టి. ఈ రోజు ప్రత్యేకమైన దినమండి. ఏం చేస్తున్నాడని చెప్పాను? యెరూషలేముకు ప్రయాణమై వెళ్తున్నాడు. ఇదేమి విప్పాడు? గాడిదని విప్పాడు కదా. అయితే ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండోది మళ్ళీ కూడా మనం చూస్తే మత్తయి సువార్తలో కూడా, మత్తయి సువార్తలో ఒక్కసారి ఆ మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం లూకాసు వార్త 19వ అధ్యాయము 25 నుంచి చదువుకుందాం. వారు అయ్యా వానికి 10 ఈనాలు కలవే అని అందుకు అతడు కలిగిన ప్రతి వానికి 25వ అధ్యాయం అండి. సారీ, 19వ అధ్యాయం 25వ వచనం. సారీ, యోహాను సువార్త. సారీ అండి. 19:25 మత్తయి సువార్త, యోహాను సువార్త. సారీ, నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. 25 అండి. ఆయన తల్లి సోదరియు లోక భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువనొద్దకు నిలుచుండెను. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిశువులను దగ్గర నిల్చుండ చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. చాలండి, అది అక్కడ వదిలేసి లూకాసు వార్త దగ్గరికి రండి. పెట్టండి పేజీ, అక్కడ వదిలేయొద్దు. లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము 26 నుంచి చదవండి. 27 నుంచి చదవండి. గొప్ప జన సమూహము ఆయన చూసి దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించారు. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవకుడి. చాలండి, అక్కడ ఆగుదాం. చూడండి, నాకు తలెత్తి నా వైపు చూడాలి. అందరూ కూడా నా తలెత్తి పైకి చూడాలి. ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి ప్రయాణమై వెళ్తున్నాడు? ఇక్కడ లూకాసు వార్త, యోహాను సువార్తలో కూడా సిలువకి మరణానికి వెళ్తున్నారు
ఆయనని వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకు? ఏం చేశాడని ఏడుస్తున్నారు వాళ్ళు? ఏమా ఎందుకు? ఏం చేశాడు ఆయన? రక్షణ ఒక్కటేనా? పాపం నుంచి విడిపించాడు, చీకటి నుంచి విడిపించాడు, బంధకాలు బానిసత్వం నుంచి విడిపించాడు కదండి. దెయ్యాలు పట్టుకున్నప్పుడు విడిపించాడు. మత్తలేని మరియకు ఒక్కటే చేశాడు. ఏం చేశాడు? ఆమెలో ఉన్న 7 దెయ్యాల్ని వెళ్ళగొట్టాడు. అదే ఆ ఒక్క అద్భుతమైన కార్యాన్ని బట్టి ప్రభుని ఎప్పటి వరకు వెంబడించిందో తెలుసా అండి? ఆయన చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడై తండ్రి దగ్గర ఆరోహణం అయ్యే వరకు కూడా ఆయనని వెంబడించింది. ఈ జన సమూహంలో ఉన్న ఈ స్త్రీలందరూ కూడా రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? ప్రభువా, నా జీవితంలో ఇన్ని కార్యాలు చేశారు మీరు. నా బిడ్డకు దయ్యం పడితే స్వస్థపరిచారు, కాళ్ళు ఇరిగిపోతే కాళ్ళు ఇచ్చారు, కళ్ళు పోతే కళ్ళు ఇచ్చారు, ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, నాకు రక్షణ ఇచ్చారు, వెలుగునిచ్చారు. మీరా ప్రభువా, మీకా దేవా ఇంత కష్టమో? నా కోసం ఒళ్ళంతా రక్త చిందూరం అయ్యి ఆ సిలువను మోసుకుంటూ వెళ్తున్నావా ప్రభువా అని ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రభు అక్కడ ఆగాడు. అక్కడ హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడా కూడా నిన్ను నన్ను మనం విడిచి వాళ్ళ ముందుకు వెళ్ళిపోలేదు ఆయన. ప్రేమైన దేవుడు బిడ్డలారా, బాధ్యత లేకుండా వెళ్ళిపోతాడు తండ్రి, బాధ్యత లేకుండా విడిచిపెట్టేది తల్లి, అన్నదమ్ములు, బంధువులు అందరూ మనల్ని విడిచిపెట్టేస్తారు. కానీ ఏడుస్తున్న వాళ్ళని చూసి ప్రభు ఏం చేశాడు? అక్కడ ఆగిపోయాడు. తెలుసా మీకు? అక్కడ ఏమైపోయాడు? ఆగిపోయాడు. సిలువ దించాడు, ఆగిపోయి అంటున్నాడు, అమ్మగారా నా నిమిత్తం మీరు. అసలు అది ఎంత గొప్ప మాట అండి. మీ హృదయాలు కలవరం రావట్లేదా మీకు? అయ్యో, నా ప్రభు ఇంత మాట నాతో అన్నాడే, ఇలా నన్ను ఓదారుస్తూ, ఆయన బాధపడుతూ మనల్ని ఓదారుస్తున్నారు ఏంటంటే ఆయన. ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఆయన ఏమవుతున్నాడు అక్కడ? ఏమవుతున్నాడు? సిలువ మోస్తూ ఏమవుతున్నాడు? ఏమవుతున్నాడు? మాట్లాడమ్మా. హృదయాల్లోకి దేవుని మాటలు వెళ్ళాలి. ఏదో ఆలోచనతో కూర్చోకూడదు. ఆయన శ్రమలు పడుతూ, వేదన పడుతూ, రక్తం చిందిస్తూ బాధపడుతున్నాడు. అయినా సిలువ అక్కడ ఆపి అంటున్నాడు, అమ్మలారా నా నిమిత్తం ఏడవద్దు, కానీ నీ నిమిత్తము, నీ బిడ్డల నిమిత్తము ఏడువు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అమూల్యమైన మాటలు, మన హృదయాలు పగలగొట్టే మాటలు, మనకి కన్నీరు తెచ్చే మాటలు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన శ్రమ పడుతూ కూడా మనల్ని ఓదారుస్తున్నాడు. అక్కడ ఏడ్చే వాళ్ళని ఓదారుస్తున్నాడు. నా నిమిత్తం మీరు ఏడవకండి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడువు. అంటే ఏంటి అర్థము? నేను ప్రయాణమయ్యి మీ పాపం అనే సిలువను మోసుకుని ఎక్కడికి వెళ్తున్నాను? గొల్గొతా కొండకి నేను వెళ్తున్నాను. ఎందుకు? నేను మరణించాలి, నేను సమాధిలోకి వెళ్ళాలి, 3వ దినం లెగాలి. అప్పుడే మీకు ఏమొస్తుంది? రక్షణ వస్తుంది, లోకం నుంచి విడుదల వస్తుంది, ఆ పరలోక రాజ్యంలోకి మీకు ఏమొస్తుంది? సమీపం వస్తుంది. నేను చనిపోకపోతే మీకు రక్షణ లేదు, రక్తము చిందించకపోతే మీకు రక్షణ లేదు. కాబట్టి నేను సిలువ మోస్తున్నానని ఏడవకండి, నేను రక్తాన్ని చిందిస్తున్నానని ఏడవకండి. ఎవరి కోసం ఏడవండి? నేను సిలువ మోస్తుంది, నేను శ్రమలు పడుతూ ఉంది, దేనికోసము? మీరు మారాలని. అర్థమవుతుంది?
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓదారుస్తున్నాడు ప్రభు ఆయన శ్రమ పడుతూ కూడా. ఇక రెండోది మనం యోహాను సువార్త చదువుకున్నాం కదా, అక్కడ ఏమన్నాడు? సిలువ దగ్గర మగ్దలేని మరియ తల్లి యోహాను అక్కడ సిలువ దగ్గర ఉన్నారు. అమ్మా, సిలువ దగ్గర ఉన్నారు. సిలువ దగ్గర నిలబడి ఉన్నారు. ప్రభుని ఆల్రెడీ సిలువ వేసేశారు. సిలువ పైన ఆయన వేలాడుతూ ఆ రక్తాన్ని చిందిస్తూ తండ్రితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అక్కడ ఆయన అక్కడ కింద ఉన్న శ్రమలో ఉన్న ప్రభువు ఎవరిని చూశాడో తెలుసా? తల్లిని చూశాడు, యోహాన్ని చూశాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. ఎవరు? యోహాన్ని చూపిస్తున్నాడు. తల్లిని ఒంటరిగా విడిచిపెట్టటము ప్రభుకి ఇష్టము లేదు. నిన్ను నన్ను మనల్ని ఒంటరిగా విడిచిపెట్టి ప్రభు వెళ్ళడండి, వెళ్ళడు. ఎందుకో తెలుసా? మనం ఒంటరిగా ఉంటే వాడు వచ్చేసి మనల్ని ఎత్తుకుపోతాడు. ఎవడాడు? అది మనం ఒంటరిగా ఉంటే వాడు ఎత్తుకుపోతాడు. అయితే మనం ఒంటరిగా ఉండకుండా మనతో ఎవరు ఉండాలి? చెప్పండి అమ్మా. యేసయ్య ఉండాలి. ప్రభు ఎలా ఉంటాడు నీతో? వాక్యం నీ హృదయంలో ఉండాలి, ఆరాధన ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఎక్కడికి రావాలి? నువ్వు దేవుని సన్నిధికి రావాలి. అప్పుడు నువ్వు ఒంటరిదానివి కాదు, ప్రభు నీతో ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని కుమారుడిని చూపించాడు. కుమారుడితో అన్నాడు, నా కుమారుడా ఇదిగో నీ తల్లి, నీ ఇంట చేర్చుకో. చాలా చదవక్కర్లేదండి, టైం వేస్ట్ అవుతుంది. నువ్వు చేర్చుకో నీ తల్లిని. అంటే లోకంలో తల్లిని విడిచిపెట్టడం ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? మరియా ఎందుకు ఆ ఘనత పొందుకుంది అంటే లోకానికి ఆ రక్షకుడిని తీసుకొచ్చింది కాబట్టి. ఆ ఒక్కటే చేసింది. దయచేసి మరియమ్మని దేవుడుగా చేయొద్దు. మరియమ్మ దేవుడు కాదు. అర్థమవుతుందమ్మా? మరియమ్మ దేవుడు కాదు. ఒక పరిశుద్ధురాలు, ఒక నీతిమంతురాలు, ప్రభువుని వెంబడించిన ఆవిడ. ప్రభు మాటకు లోబడ్డ ఆవిడ. అందుకు ప్రభు దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆమె గర్భాన్ని పరిశుద్ధపరిచాడు. ఈ కుమారుడిని లోకానికి పంపించాడు. కన్నాది కాబట్టి నన్ను లోకానికి తీసుకొచ్చిందని ఎరిగిన ప్రభు ఆ శిలువలోంచి చెప్తున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. ఎన్ని కార్యాలు చేశాడు? ఎక్కడి నుంచి బయలుదేరాడు? యెరూషలేమునకి బయలుదేరి కాడించి ఎన్ని కార్యాలు చేశాడు చెప్పండి. శ్రద్ధగా విన్నవాళ్ళు చెప్పండి. వాక్యం విన్నారు కదా, ఏమేమి చేశాడు? ఎన్ని చేశాడు? చెప్పాడు 3. ఇంకా 3ఏనా? 3. ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు? యెరూషలేముకి వెళ్తున్నాడు. నిన్నటి వరకు పడ్డ శ్రమలు ఎందుకు? లోకంలో మనం ఎన్ని పాపాలు చేశామో, ఎన్ని అపరాధములు చేశామో, ఎన్ని దోషములు చేశామో. ఇగో ఈ దేహము నడి నెత్తి నుంచి అది కాలు వరకు కూడా మనలో అన్ని కూడా పాపాలే. ఆ పాపాల నిమిత్తము శ్రమలు పొందాడు ఆయన. పొందాడా లేదా? శ్రమలు అనుభవించాడు ఆయన. కొట్టబడ్డాడు, ఉమ్ము వేయబడ్డాడు కదా, ఈపు దున్నబడ్డాడు, ముఖం మీద ఉమ్ము వేశారు, పిడిగుద్దులు గుద్దారు, ముళ్ళకి కిరీటం పెట్టారు, చేతుల్లో మేకులు కొట్టారు, కాళ్ళలు శీలలు కొట్టారు. లేదు, కొట్టారా లేదా? ఎవరి కోసము కదా? ఎక్కడి నుంచి అని చెప్పాను? నడి నెత్తి నుంచి అది కాలు వరకు గాయాలే ఆయనకి. ఎందుకు? మనం చేసిన పాట. ఈ వారం అంతా కూడా ఏం చెప్పాను నేను? ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా నెరవేరుస్తూ ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? ఏమండి? యెరూషలేమునకు వెళ్తూ ఉన్నాడు. ఇగో చూడండి, జకర్యా గ్రంథం చూడండి. జకర్యా గ్రంథం ఇవాళ దయచేసి బిడ్డలారా ఒక 5-10
నిమిషాలు నేను ఎగస్ట్రా మెసేజ్ తీసుకుంటాను. మరి మీకు ముందే చెప్తున్నాను, ఓకేనా? మీకు లేదా 1 గంటకే ముగించాలా? 9వ అధ్యాయం 9వ వచనం. 5-10 నిమిషాలు లేట్ అవుతుంది, జాగ్రత్తగా వాక్యం వినండి. 9:9 సియోను నివాసులారా ఏమంటండి? ఎందుకు సంతోషించాలి? సియోను కుమార్తెలారా బహుగా మీరు సంతోషించండి. ఎలా ఉండండి? ఇక్కడ సంతోషంగా ఉండమన్నాడు, మళ్ళీ ఏం చెప్పాడు? ఉల్లాసముగా ఉండండి. ఎందుకు? నీ రాజు వస్తున్నాడు నీ దగ్గరికి. ఏమా, ఎవరు వస్తున్నారు? నీ రాజు వస్తున్నాడు. ఏమంటే రాజు వస్తున్నాడు అంటే సంతోషంగా కాదా? రాజు మన ఇంటికి రాజు వస్తున్నాడండి, మనం ఎంత సంతోషపడతాం కదా? అమ్మో, మా ఇంటికి రాజుగారు వస్తున్నారు, మా ఇంటికి రాజుగారు వస్తున్నారు. రాజుగారు వచ్చిస్తారంటే మనకి ఏదైనా బహుమతులు ఇస్తారా? ఇవ్వరండి. రాజు వస్తే ఊరికినే వచ్చి వెళ్ళిపోతాడా? ఊరికినే వచ్చి వెళ్ళిపోతాడా? బహుమతులు ఏమైనా ఇస్తాడా? బహుమతులు ఇస్తాకే వస్తున్నాడు ఆయన. అందుకే మీరు సియోను కుమార్తెలారా మీరు సంతోషించండి. యెరూషలేము నివాసులారా, ఆ యెరూషలేములో ఉన్న నివాసులందరూ కూడా ఉల్లాసించండి. ఎందుకు? కింద చదవండి, కంటిన్యూ చేయండి. నీ రాజు చాలండి. ఏమంటే నీ రాజు ఎవరు? నీతిమంతుడు, దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా! నీ దగ్గరికి వస్తున్నాడు కాబట్టి సంతోషించు, ఉల్లసించు అని ప్రభువు అక్కడ యెరూషలేము బిడ్డలకే కాదు కానీ మనందరికీ క్రైస్తవులు అనబడ్డ మనము, ఆయన రక్తంలో కడగబడ్డ మనకి ఆయన చెప్తూ ఉన్నాడు. మరి సంతోషించాలా వద్దా? ఉల్లాసించాలా వద్దా? సంతోషంగా ఉన్నామన్నది ఎట్లా తెలుస్తుంది? సంతోషంగా ఉన్నాము ఈ రోజున అంతకి ఎలా తెలుస్తుంది? చెప్పండి, ఎలా తెలుస్తుంది? ప్రతి వారము వేసుకున్న వస్త్రాల కంటే వేరే వస్త్రాలు వేసుకుని సంతోషంగా మనము పరుగున ప్రభు దగ్గరకు వస్తే నాకు తెలిసిపోతుంది. ఎవరికి తెలిసిపోతే? నాకు తెలిసిపోతుంది. అరే, ఈరోజు ప్రత్యేకమైన ఆదివారం, ఈరోజు పునరుద్ధాన దినం, ఈరోజు మట్ల ఆదివారం. అందుకు బిడ్డలు చాలా సంతోషంగా నూతన వస్త్రాలు వేసుకుని వచ్చారు అని ఎవరికి తెలుస్తుంది? మొదట ప్రభువుకు తెలుస్తుంది, తర్వాత సంఘములో చూస్తే నాకు తెలుస్తుంది. అవునా కాదా? ఎందుకు నేను అన్నాను ఇందాక, మీకు సంతోషం లేదా, మీరు నూతన వస్త్రాలు వేసుకురాలేదా అని ఇందాక ఎందుకు అన్నాను నేను? సియోను బిడ్డలకి ఆయన చెప్పాడు. సియోను కుమార్తెలకు చెప్పాడా లేదా? సంతోషించండి, ఉల్లసించండి అని. ఏమ్మా, అందుకు మనం సంతోషంగా ఉండాలి. జాగ్రత్త. కొన్ని విషయాలు సంఘంలో చెబుతున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు, మీకు నేను గద్దిస్తూ ఉన్నప్పుడు అవును నిజం కదా, ఇది నేను చెయ్యాలి, ఇది వదిలిపెట్టాలి అని మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మళ్ళీ కూడా మార్కు సువార్త ఇందాక చదివిందే మనం అక్కడ ఇంకా కిందకి చదవలేదు, ఇప్పుడు చదవదు. మార్కు సువార్త 11వ అధ్యాయం కంటిన్యూ చేయండి. ఆయన దాని మీద కూర్చుని అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచింది, కొందరు తమ పొలంలో జరిగిన పొగలను పరిచింది. ఏం చేశారంటే బట్టలు వేశారు, తర్వాత కొమ్మలు, ఏం కొమ్మలు? అంజూరపు కొమ్మలు తీసుకొచ్చి దానిని నరికి పట్టుకొచ్చారు. ఎక్కడ వేశారు అవి? ఎక్కడ వేశారండి? గాడిద నడుస్తుంటే ముందు బట్టలు వేశారు,
వచ్చిన గాడిద ఏమండి ప్రభువుని ఎప్పుడైతే మోస్తాకి ప్రభు ఏర్పరచుకుని దాన్ని వాడుకోవాలనుకున్నాడో, విడిపించి వాడుకోవాలనుకున్నాడో, దానికి ఘనత కలిగింది, ఘనత దక్కింది, భాగ్యము దక్కింది దానికి. అదే నడుస్తుంది బట్టల మీద, దేవుడికి మహిమ కలుగునుగా. అదే మాది నడుస్తుంది. మరి మీకు ఎవరికైనా అనిపిస్తుందా, అయ్యో ఆ గాడిదని నేనే అయితే ఎంత బాగుంది ఏమ్మా, ఎన్నిక లేని దాన్ని, ఏ మంచితనం లేని దాన్ని, లోకంలో నాకు పేరు ఊరు లేదు, నన్ను ఎవరు కూడా మెచ్చుకుంటలేదు, ఎందుకు నా బ్రతుకు అని అనిపించుకుంటున్నాం. మనకి ఈ గాడిద స్వభావం, ఈ గాడిద ధన్యత మనకు వస్తే ఎంత బాగుంటుంది. ఏమండి, ఉందా మీకు ఎవరికైనా నేను అలా ఉంటే ఎంత బాగున్నాను? వస్తుందా మీకు ఎవరికైనా ఆలోచన? ప్రియమైన దేవుని బిడ్డ, ఆ గాడిద ఉతికిన బట్టల మీద నడుస్తుందండి, మట్టలేస్తే నడుస్తుందండి. దాన్ని కనీసం గుమ్మం దగ్గరికి కూడా రాలేమమ్మే. అది ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసా? ఎక్కడికండి? యెరూషలేముకి వెళ్ళిపోయింది. అది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేమునకు వెళ్ళిపోయింది. ఎంత గొప్ప ధన్యత అది పొందుకుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకో తెలుసా? ప్రభుని మోసింది కాబట్టి, ప్రభుకి దేవుని కలిగి ఉంది కాబట్టి, అది కృతజ్ఞత కలిగి ఉంది కాబట్టి, అయ్యో నా ప్రభు నన్ను మెడలిసి చంపేస్తూ ఉన్నప్పుడు అడ్డుకున్నాడు నా ప్రభు. ఆయనే గొర్రె పిల్లగా వచ్చి నా మెడలు ఇరవకుండా నన్ను తప్పించాడు అన్న కృతజ్ఞత. ఇక్కడికి వచ్చేటప్పటికి కట్టబడ్డది, బందీగా ఉంది, బానిసత్వంలో ఉంది. ప్రభు ఏం చేశాడు? శిష్యులు పంపించి విడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఇప్పటికి కూడా చాలా మంది బంధకాలు, బానిసత్వంలో, చీకటిలో, కష్టాల్లో, బాధల్లో, అప్పుల్లో, శోధనలో, కన్నీటితో, రోదనతో కుటుంబాల్లో కూడా బందీలుగా ఉన్నారు బిడ్డలు. కుటుంబాల్లో కూడా బందీలుగా ఉన్నారు. మనం ఇది జ్ఞాపకం చేసుకున్నాం. నేను ప్రభు కోసం ఏం చేస్తున్నాను? నన్ను విడిపించేది ప్రభువే. కాబట్టి ఆయన దగ్గరికి నేను వెళ్ళాలి. ఏ సమస్యతో ఉన్నానో, ఏ ఇబ్బందులతో ఉన్నానో, ఏ కష్టాలతో ఉన్నానో, నా ప్రభు దగ్గరికి వెళ్తే విడిపిస్తాడు. ఈ విశ్వాసం మనకు ఉండాలి. కంటిన్యూ చేయండి. జయము ప్రభు పేరట వచ్చుకోవడం కాక, వచ్చుచున్న మన తండ్రి దావీదు రాజ్యం గుర్తించుకోవడం కాక, సర్వోన్నత స్థలములో జయము అని కేకలు వేయుచుండె. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తము చూచి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళాడు. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగా ఆయన ఆరాధించబడుతున్నాడు? గాడిద మీద వెళ్తూ ఆయన జయము ఎవరికి? ప్రభు పేరిట వచ్చి వాడికి జయము. ప్రభు పేరిట వచ్చి వాడెవడు? రాజు. ప్రభు పేరిట వచ్చింది ఎవరండి? రాజు. ఆయనకి జయము. సర్వోన్నతుడైన జయము. స్థలములో ప్రభుకి జయము అనుకుంటూ మరి యెరూషలేముకు వెళ్తున్నాడు. మనకు సంతోషమా కాదా? ఏమండి, చాలా మంది అంటారు ఆయన శిలువ మోసుకొస్తుంటే చచ్చిపోయేలాగా ఏడుస్తుంటే, దుఃఖపడుతుంటే, ఉపవాసం ఉంటే, ఈమెంటి ఈ పాస్టమ్మ సంతోషపడాలంటది, ఆనందించాలంటది, గుడ్ ఫ్రైడే రోజు బిర్యానీ వండుకోవాలంటది. పిచ్చా ఏమికి? ఏమండి, ఇప్పుడు మాటలు నా పిచ్చితనంగా ఉన్నాయా, ఎర్రితనంగా ఉన్నాయా, ప్రభుని సంతోషించే విధంగా, మహింపరిచే విధంగా ఉన్నాయా? ఎందుకంటే తెలుసా, ఈ సంతోషము, ఈ ఆనందం ఎందుకో తెలుసా? ఆయనకి యెరూషలేముకు వెళ్ళాలి.
యెరూషలేముకు ఈ వారం అంతా కూడా ఎప్పుడు వరకు గుడ్ ఫ్రైడే వరకు ఈయన అద్భుతాలు చేస్తూ అక్కడికి వెళ్ళి ఆ గుడ్ ఫ్రైడే రోజు మనం పిలిచే గుడ్ ఫ్రైడేలోనే ఉంది. ఏముంది? గుడ్ ఫ్రైడే కదా, మంచి శుక్రవారం. అంటే ఈ రెండిట్లో కూడా గుడ్ అంటే మంచి శుక్రవారం, మంచి ఉందా చెడు ఉందా? మంచి రోజునే మనం ఏం చేస్తాం? ప్రత్యేకంగా చేసుకుంటాం. ఏదైనా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా, బట్టలు కొనుక్కొని కొత్త బట్టలు వేసుకోవాలన్నా దేని చూసి? ఇంట్లో అంతా మంచిగానే ఉంది, బాగున్నాం, బాగా సంపాదించుకుంటున్నాం కాబట్టి మంచి ఈ రోజు. మరి ప్రభు మన కోసం శిలువ మోయటము మనకు మంచిగా బాగా? మంచి అండి, మంచి. చూడండి, ఇంకొక వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు చదవండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల తోట దగ్గర బెత్ఫాగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూసి, మీ ఎదురున్న గ్రామంలోకి వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడిన ఒక గాడి పిల్లయు, దానితో ఒక గాడి పిల్లయు మీకు కనబడదు. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అంటే ఎడల అవి ప్రభువులకు కావాల్సినవి చెప్పవలేదు. వెంటనే అతను వాటిని తోలి పెట్టినని చెప్పి వారిని పంపారు. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగేది. అదే ఎవరు చెప్పారంటే ఇది ప్రవక్త చెప్పినది జరిగేను. అంటే ప్రభువు ఎక్కడికి వెళ్ళాలని? లోకానికి రావాలని, శ్రమలు పడాలని, యెరూషలేముకు వెళ్ళాలని ఎవరు చెప్పారు? ప్రవక్త చెప్పాడు. కాబట్టి ఇవన్నీ జరగాలి కదండి. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం 13వ వచనం చదవండి. 14, 13 చదవండి. ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్ళకుండా పోయిన ఒక మనుషుడు మీకు ఎదురుగా పడు. వారిని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించుదో ఆ ఇంట యజమాని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాలు పూజించుటకు నా విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుతున్నాడని చెప్పండి. చాలండి. ఇక్కడ ప్రేమలందరూ చూడాలి. తల పైకి ఎత్తాలి. దయచేసి నిద్రలు వస్తున్నాయా మీకు? ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. సంతోషంగా వినాలమ్మా. తపనతో ఉండాలి, హృదయం తపన కలిగి ఉండాలి. ఇంకేం మాట్లాడతాడు ప్రభు? ఇంకేం లోతైన అనుభవాలు, లోతైన మర్మాలు తెలియజేస్తాడు ప్రభు. నేను ఏది నేర్చుకోవాలి అన్నది మనకి హృదయంలోంచి రావాలి. ఆనందం, సంతోషం. డల్లుగా కూర్చుని ఏదో కోల్పోయినట్టు కూర్చుని అలా కాదు. సీయోను కుమార్తెలారా సంతోషించండి అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు పట్టణంలోకి పోండి. అక్కడ మీరు వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి నీళ్ల కుండ మోసుకుని వెళ్తా ఉంటాడు. ఏం మోసుకుని వెళ్తాడండి? నీళ్ల కుండ మోసుకుని వెళ్తాడు. ఆయనను ఏమంటారండి? వెళ్ళి నీకు ఎదురైనప్పుడు పోయి అతను ఎదురు పడతాడు, అతను వెనకాలే వెళ్ళండి. అర్థమవుతుందా? అతను వెనకాలే వెళ్ళండి. ఎక్కడ వరకు వెళ్తాడో, ఏ ఇంటికి వెళ్తాడో మీరు అక్కడికి వెళ్ళండి. ఆ ఇంటి యజమాని చూసి ఏమని అడిగారంట? ఇంటి దాకా వెళ్ళారండి. సరిగ్గా ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి, డోర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వీళ్ళు మాట్లాడుతూ మొదలెట్టారు. ఎవరు? శిష్యులు. అయ్యా, మా ప్రభువు మేము మాకు విడిది గది ఒకటి ఇస్తే మేము ఇక్కడ పస్కాను భుజిస్తాము. విడిది గది ఒకటి ఇస్తే మేము పస్కాను భుజిస్తాము అని మీరు అడగండి. అతను ఏం చేస్తాడో తెలుసా? వెంటనే మీకు విడిది గది ఇస్తాడు. ఎలా ఇస్తాడండి? అట్లా ఎవరికి? ఆయనకి ఎట్లా తెలుస్తుంది? ఆ నీళ్ళ కుండ మోసుకెళ్ళేవాడికి మీ ప్రభు ఎవరు?
మీకు నేను విడుదల ఇవ్వటం ఏంటి, మీరు ఇక్కడ పస్కా పూజించటం ఏంటి అంటామా లేదా? మనమైతే అంటామా అనమాట. ఎవరో ఏదో వచ్చి చెప్పేస్తే ఈనేసి ఇల్లు ఇచ్చేస్తామా? ఏమండి, స్థలం ఇచ్చేస్తామా? రూమ్ ఇచ్చేస్తామా? ఇవ్వము. ఎన్నో ప్రశ్నలు వేస్తాం. కానీ ఆ నీళ్ళకుండా మోసుకెళ్ళి అతనితో ఆల్రెడీ ప్రభు మాట్లాడేశాడు. హల్లెలూయా, మాట్లాడేశాడు. ఎవరు వీటి విడిది గదికి వస్తారో నీళ్ళు మోసుకెళ్ళి అతనికి తెలుసు. విడిది గది ఎందుకో కూడా అతనికి తెలుసు. ఎందుకో తెలుసా? ప్రభు ఇక సిద్ధపడి ఆ శిలువకు ప్రాణం అర్పించటానికి వెళ్ళటానికి ఏమి చేస్తారంట? అక్కడ విడిది గదిలో ఏం చేస్తారంట? పస్కా భుజిస్తారు. ఏం చేస్తారు? పస్కా సిద్ధపడి చేశారు. అప్పుడు ప్రభు వెళ్ళాడు. ఏం చేస్తున్నాడు అక్కడ? పస్కా భోజనము భుజిస్తూ ఉన్నారు. అంటే ఇక ఆఖరి భోజనము, ప్రభువుకి ఆఖరి భోజనం. చదవండి. సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించు. అక్కడ మన కొరకు సిద్ధపరచడని చెప్పిన శిష్యులలో ఇద్దరిని పంపారు. శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు పలుకొని పస్కాను సిద్ధపరిచారు. సాయంకాలం అయినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చారు. వారు కూర్చుండి భోజనం చేయించుండగా యేసు మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్న వాడు నన్ను అప్పగించినని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాడని వారితో చెప్పగా వారు దుఃఖపడి నేనా అని ఒకరిని తర్వాత ఒకడు ఆయన అడిగి ఏంటండి భోజనానికి సిద్ధపరిచేశారు శిష్యులు. ప్రభు వచ్చాడు, కూర్చున్నారు. 12 మంది శిష్యులు అక్కడ మరి కూర్చున్నారు. అక్కడ ప్రభు ఏమన్నాడు? భోజనం ఇచ్చేటప్పుడు, భోజనం పెట్టేటప్పుడు ప్రభు ఏమన్నాడు? మీలో ఒకడు నన్ను అప్పగించుచున్నాడు అని. అందరూ కూడా కలవరపడి అయ్యా నేనా కదా, నేనా అని అక్కడ మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం. కానీ ఎవరైతే అప్పగించాలో వాడు ఏం చేశాడో? లేచి వెళ్ళిపోయాడు. ప్రభు వాడికి ఏం చెప్పాడో తెలుసా? యూదా, వెళ్ళి నీ పని నువ్వు చెయ్యి. ఏంటి పని అది? యూదాని ఎందుకు పంపించాడు ప్రభు? ఏంటండి పని ఏంటి? ఎవరికైతే నువ్వు ప్రభుని అప్పగిస్తాను, వెండి నాణ్యాలకు అప్పగిస్తానని చెప్పావో వెళ్ళు, నీ పని చేసుకో, వెళ్ళి తెచ్చుకో, వెళ్ళి ఏంటి నాణ్యాలు తెచ్చుకో, వెళ్ళి అని అక్కడ ప్రభు చెప్పినట్టు మనం వింటున్నాం. ప్రియమైన దేవుని, ఈ వారం అంతా కూడా ప్రభు ఈ కార్యాలు చేస్తున్నాడు. మరి ఇది సంతోషమా కాదా? మనకి ఏమ్మా సంతోషమా కాదా? అర్థమైంది కదా. మళ్ళీ దేవుడు మనల్ని బ్రతికిస్తే వచ్చే సంవత్సరానికి ఎలా ఉండాలి? చాలా చాలా సంతోషంగా, ఆనందంగా. యెరూషలేము కుమార్తెలు ఎలాగైతే సంతోషంగా వచ్చారో మనం మొదట వాక్యం చదువుకున్నాం కదా, నిర్గమకాండం 9:13. ఎలా వచ్చారంట వాళ్ళు? వేగముగా, మామూలు వేగం కాదండి, అతి వేగముగా గబగబా వస్త్రాలు తీసుకుని వచ్చేసి పరిచేసి బూర ఊదేస్తున్నారు. రాజు రానే వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రభు సన్నిధికి రావడానికి అతి వేగంగా సిద్ధపడాలి. పరుగున మనం వచ్చి ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మంచిది. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.